ప్రపంచ లింగ సమానత్వ సూచి గురించి మనం 2025 గురించి తెలుసుకుందాం. అయితే ప్రపంచ లింగ సమానత్వ సూచి అంటే లింగ సమానత్వం ఎట్లా నడుస్తుంది అనే దాని గురించి తెలుసుకుంటేనే మనం అది కాంపిటేటివ్ స్పిరిట్‌లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచ ఆర్థికవేత్త అంటే ఏది ఇస్తది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ లింగ వ్యత్యాస సూచి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020ను విడుదల చేసింది కూడా ఈ డబ్ల్యూఈఎఫ్. ఈ నివేదికలో మొత్తం పాల్గొన్న దేశాలు ఎంత? 148 దేశాలకు గాను లింగ వ్యత్యాస సూచిని ఇవ్వడం జరిగింది. ప్రపంచ లింగ వ్యత్యాస సూచిలో అగ్రస్థానంలో ఐస్లాండ్ ఉంటే పాకిస్తాన్ చివరి స్థానంలో ఉంది. అంటే 148వ స్థానంలో ఉంది. అయితే ఈ సూచిలో భారత్ స్థానం వచ్చేసి 131వ స్థానంలో నిలిచింది. లింగ సమానత సూచిలో ఈసారి అనూహ్యంగా బంగ్లాదేశ్ స్థానం మెరుగుపడింది. ఒకేసారి ఏకంగా 75 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకుకు చేరింది. ఇది బంగ్లాదేశ్. మాల్దీవులు 138, శ్రీలంక 130, నేపాల్ 125, భూటాన్ 119 స్థానాల్లో నిలిచాయి. అయితే మనకన్నా ముందున్న దేశాలు ఏదో తెలుసుకుంటే భారత్ 131 స్థానం ఉంది కదా. శ్రీలంక అయితే మనకంటే ముందు శ్రీలంక 130, నేపాల్ 125, భూటాన్ 119 స్థానాల్లో ఉంది. మాల్దీవులు మాత్రం మనకంటే వెనుకలు 138వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సగటున 68.8% మేర లింగ అసమానతలు ఉన్నాయని డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొన్నది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లింగ సమానత్వం సాకారం కావాలంటే మరో 123 ఏళ్ళు పడుతుందని అంచనా వేసింది. అయితే లింగ సమానత సూచిని లెక్కించడానికి ఒక 4 ఉపసూచికలను కూడా తీసుకోవడం జరుగుతుంది. అది ఏది? ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశం, 2 విద్యా సంబంధమైన నైపుణ్యం, 3వది ఆరోగ్యం మరియు మనుగడ, 4వది రాజకీయ సాధికారత. అయితే లింగ వ్యత్యాస సూచికి 0 నుంచి 100 స్కేల్ ఆధారంగా కొలుస్తారు. లింగ వ్యత్యాస సూచిలో వచ్చేసి భారత్ 0.644 స్కోర్తో 131 స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం భారత్ మొత్తంగా +0.3 పాయింట్లు మెరుగుపడింది. దేశంలోని మహిళల పురుషుల ఆర్థిక భాగస్వామ్యం ఆధారంగా +0.9 పాయింట్ల మేర పెరిగి మొత్తం 40.7% సమానత్వాన్ని సాధించింది. అయితే భారత్లో మహిళా పురుషుల ఆదాయ అంచనాల సమానత్వం 28.6% వచ్చేసి 29.9% పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఫస్ట్ 5 స్థానాలు ఏవి అంటే ఒకటి ఐస్లాండ్ 0.926, అలాగే ఫిన్లాండ్ వచ్చేసి 0.879, నార్వే వచ్చేసి 0.863, 4 యూకే వచ్చేసి 0.8398, 5వది వచ్చేసి న్యూజిలాండ్ 0.827, లాస్ట్ వచ్చి 142 గినియా 0.595, 143 ఇరాన్